హాయ్ గాయ్స్, ఇక్కడ S2 లో మూవీ అయిపోయాక నమస్తే నెల్లూరు, సాస్ టీవీ, అలాగే ఇంకోటి T3 న్యూస్, ఈ 3 ఛానల్ కూడా రివ్యూ చెప్పాను. అసలు నాకు ఒపీనియన్ నేను చెప్పాను. సో ఆల్రెడీ మన ఛానల్ ఆల్రెడీ ఫేమస్ మన నెల్లూరులో. సో నా ఛానల్తో పాటు అన్నోళ్ళ ఛానల్ కూడా ఒకవేళ రివ్యూ చూడాలంటే వెళ్ళి చూడండి. చాలా రోజుల తర్వాత నెల్లూరులో అయితే మూవీ చూడడానికి అయితే వెళ్తున్నా. అదే మూవీ వచ్చేసి కుబేరా మూవీ. S2కి అయితే వెళ్తున్నా. S2 ఇప్పుడు M1 సినిమాస్. సో M1 సినిమాస్లో కుబేరా మూవీ చూసి అసలు ఎలా ఉంది మూవీ అని మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు నెల్లూరుకి వచ్చినప్పుడు టైంపాస్ మూవీస్ చూసేది. ఇప్పుడు యూట్యూబర్ అయ్యాక రివ్యూస్ చెప్పడానికి అయితే మూవీకి వెళ్తున్నా. ఇక్కడ పోస్టర్స్ కూడా ఉన్నాయి. August 14th ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వార్ 2 కోసం, పక్కా ఎన్టీఆర్ కోసం. ఇక నెక్స్ట్ జస్ట్ 7 days ఉంది కన్నప్ప మూవీ రిలీజ్కి. ఎందుకంటే తెలుసుగా పోస్టర్లో లాస్ట్ కనిపిస్తున్నాడు కదా, రుద్రా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. ఇక కుబేరా మూవీ అయితే ఇప్పుడు వెళ్ళే మూవీ. సో ఈ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కుబేరా మూవీకి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నా. ఎందుకంటే ఆ ట్రైలర్లో ఒక లైన్ ఉంది కదా, ఒక బిచ్చగాడు గవర్నమెంట్ మీద ఇబ్బంది పెడతాడా అనే లైన్. సో దాని గురించి చూస్తున్నా. సో ఖచ్చితంగా మూవీ ఎలా ఉంటుందో వెళ్ళి చూసి ఆ రివ్యూలు అయితే మాట్లాడుకున్నాం. సో లాస్ట్లో ఇలా అంటే సూపర్ అన్నట్టు, ఇలాంటి యావరేజ్ అన్నట్టు, ఇలాంటి బాగాలేదు అన్నట్టు. సో మీరు ఓవరాల్గా మూవీ రివ్యూ చూసి అవసరం లేదు, మీరు డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతే అర్థమైపోతుంది. ఒకవేళ లేదు మీరు మొత్తం వ్లాగ్ చూడాలంటే చూడండి. ఫస్ట్ హాఫ్ అప్పుడే ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ అప్పుడే ఎలా అనిపించింది కూడా చెప్తాను. సో నెల్లూరు S2 హాల్లో అయితే మూవీ చూశాను. సో మూవీ అయితే ఎలా ఉందో వీడియోలో అయితే చూడండి. S2లో టికెట్లు బయట ఇస్తారు మామూలుగా, బట్ ఈ సినిమాకి అయితే లోపల ఇస్తున్నారు. కొంచెం అవునండి. ప్రతిదీ చూస్తారా? ప్రతి సినిమా చూస్తారా? అంటే ఎవరి ఫ్యాన్ అన్నా? చెప్పారంటారా? నెల్లూరులో చిరంజీవికి బాలకృష్ణకి ఎక్కువ. రాజపాలెం నుంచి వచ్చారా? ఓకే. సినిమా కోసం వచ్చారు. ఇంకా అలా టికెట్ తీసుకొని ఇంకా మూవీకి అయితే వెళ్దాం. సో 220 రూపీస్ అయితే కాస్ట్ పడింది టికెట్. సో 7 AM షో. సో ఖచ్చితంగా మిర్రర్ సెల్ఫీ అనేది ఖచ్చితంగా, కాబట్టి యూట్యూబర్ కాబట్టి మిర్రర్ వీడియో అనుకోండి. హైదరాబాద్లో కూడా 7 గంటల షో నాకు ఎప్పుడు తగలదా ఈ మధ్య. 10 గంటల షో, 9 గంటల షో అని చూసా. బట్ నెల్లూరు మటుకు 7 గంటలకే షో కుబేరా మూవీ. అందులో ఫ్యాన్స్ కూడా అది ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్ అయింది 90%. హైదరాబాద్లో మటుకు ఒక 40-50% వెళ్ళింది. అంటే నెల్లూరు డెవలప్ అవుతుందా, అయిపోయిందా చూడాలి. మన షో వచ్చేసి స్క్రీన్ 2లో. సో మూవీ చూసాక ఫస్ట్ హాఫ్ అయితే కలుసుకుందాం. కుబేరా మూవీ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు ఒక ముస్టోడ్ గవర్నమెంట్నే రిస్క్లో పడేసాడు అని. సో దాని మీదే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. 2-3 మూవీస్ చూశాను. సో మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి వీలుంటే చూడండి. ఎలా ఉంటాయంటే ట్రైలర్ చూసి మనం మూవీ ఇలా ఉంటుంది అనుకుంటాం కదా, సేమ్ మూవీస్ కూడా అలానే ఉంటున్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు. ట్రైలర్ చూశాను, సో ఇలా ఉంటుంది మూవీ, ఇలా ఉండబోవచ్చు అన్నారు. సేమ్ అంతే, ఇంకా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసినానికి ఏం లేదు. సో కుబేరా మూవీ కూడా నాకు అలానే అనిపించింది. బట్ మూవీ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. కొన్ని సీన్స్లో కొంచెం ఇసుగు పుట్టద్ది, బట్ కొన్ని సీన్లో అయితే బాగా అనిపిస్తుంది. ఇక మూవీలో అయితే నాగార్జున గారు అయితే హ్యాండ్సమ్గా కాకుండా చాలా న్యాచురల్గా కనిపించారు. మనకి నాగార్జున గారు మనకి హ్యాండ్సమ్గా ఉంటారని తెలుసు కదా, బట్ అలా కాకుండా న్యాచురల్గా కనిపించారు. ఇక ధనుష్ అయితే క్యారెక్టర్లో దిగిపోయాడు. రష్మిక మందాన కూడా పర్లేదు అనిపించింది. బట్ ధనుష్ అయితే ఇలాంటి క్యారెక్టర్ మన తెలుగులో ఎవరు ఎందుకు చేయట్లేదు అబ్బా. డైరెక్ట్గా మన డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్ట్గా తమిళ హీరోనే కాంటాక్ట్ అయ్యాడు ధనుష్ని, అంటే వాళ్ళే చేస్తారని. మన తెలుగులో స్టార్ హీరోస్ చేసినా మనం తీసుకోలేమేమో అని నాకు చాలా గిల్ట్ అనిపించింది. మన తెలుగు హీరోస్ ఉన్నారు కదా 6 మంది, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అలాగే రామ్ చరణ్, అలాగే అల్లు అర్జున్, అలాగే ఎన్టీఆర్, అలాగే ప్రభాస్. ఈ 6 మందిలో ఇలా ఏ ఒక్కరు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేరా? అంటే చేయలేరంటే ఒకవేళ వాళ్ళు చేస్తున్నా మన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసుకోమేమో అని శేఖర్ కమల గారు ఇట్లా తమిళ డైరెక్టర్కి వెళ్ళి స్టోరీ చెప్పినట్టు అర్థమైపోతున్నారు. బట్ ధనుష్ గారు అయితే క్యారెక్టర్లో దిగిపోయాడు, చాలా బాగా చేశాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం గ్రేట్ అవుతుంది, ఫ్యాన్స్గా కూడా మనం తీసుకోవాలి. బట్ ఎందుకు తీసుకోరు? సో మనం తీసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్ వాళ్ళు కూడా చేయగలరు. ఒకవేళ ఆల్రెడీ మనకు కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు మనోళ్ళు, అవి మనం అటర్ ఫ్లాప్ చేసాం కాబట్టి ఇప్పుడు మనోళ్ళు ఇలా చూసుకోవాల్సింది. బట్ స్టోరీ అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ మూవీ. బట్ ఓకే, బాగుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కొంత దగ్గర అయితే ఓకే మనకు అర్థమైపోద్ది. ఇక మూవీలో డిఎస్పి అయితే మ్యూజిక్ అయితే BGM అయితే అద్దరు కొట్టేశాడు. పచ్చని చేలల్లో అని ఒక సిచ్యువేషనల్ సాంగ్ వస్తుంది. అంటే మనకి BGMతో పాటు కొన్ని లిరికల్ సాంగ్స్ వస్తాయి కదా బ్యాక్గ్రౌండ్లో, అవి నాకు చాలా ఇష్టం. ఆ BGM సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. BGM చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ అయితే కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు
హిట్ టాక్ అన్ని ఆల్రెడీ హైదరాబాద్లో షో పడిందని నాతో ఒక అన్న అన్నాడు, చాలా బాగుంది మూవీ అని. సో నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మూవీ మీద. ట్రైలర్ బాగుంది, శేఖర కమల గారు లవ్ స్టోరీస్తో పాటు మూవీస్ ఎలా తీస్తారనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చేస్తే నాకు యావరేజ్ అని అనిపించింది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందే నాకు ఉంటే నాకు నచ్చదు. కొంచెమైన ట్రైలర్లో లేనిది ఏదైనా చూపించుంటే బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ చూసి మాట్లాడుకున్నాం. అతి కష్టమైన పార్ట్ ఏంటంటే ఇలాగా అందరి ముందు మనం కెమెరాలో ఇలా చెప్తా ఉంటే, వ్లాగ్ చేస్తూ ఉంటే అందరు మనల్ని చూస్తారు కదా, అదే అందరి హట్టింగ్. అందుకే మూవీ యాడ్లు పడతా ఉన్నాయి లోపల, నేను బయట నుంచి చేస్తున్నాను. హైదరాబాద్లో కొంచెం ఎవరు పట్టించుకోరు కానీ నెల్లూరులో అందరు నాసే చూస్తున్నారు. తప్పదు, కొన్ని చేయాల్సినప్పుడు కొన్ని పట్టించుకోరు. ఓవరాల్గా మూవీ అయితే కుబేర మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ అదంతా. సో ధనుష్ యాక్టింగ్ అలాగే నాగార్జున సార్ యాక్టింగ్ బాగుంది. ధనుష్కి ఒక్క ఫైట్ లేకుండా ఒక స్టార్ హీరోని మేనేజ్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అంటే రష్మిక ధనుష్ సీన్స్ ఉంటాయి, కొన్ని కామెడీగా అనిపిస్తాయి, అవి బాగుంటుంది. నాగార్జున గారి యాక్టింగ్ కూడా బాగుంది. సో నాగార్జున గారిని గ్లామర్ కాకుండా నార్మల్గా ఒక పర్సన్లా చూపిస్తారు, అది బాగుంటుంది. నాగార్జున గారు ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటారు మూవీ అంతా. సో దాన్ని అయితే నాగార్జున గారు అయితే అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ధనుష్ అయితే ఒక్క ఫైట్ కూడా లేదు, బట్ చాలా మేనేజ్ చేశారు. ఒక స్టార్ హీరో ఇలాంటి మూవీ తీయడం అయితే చాలా బాగుంది. నాకు ఓవరాల్గా అయితే మూవీ సూపర్. కాకపోతే కొంచెం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీలాగా తీశారు శేఖర్ కమల గారు. ఆ డిఎస్పి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఒక సాంగ్ ఉంటుంది పోయిరారా మామ అనే సాంగ్ అయితే, అదైతే అద్భుతంగా ఉంటుంది. ఆ సాంగ్ బీభత్సంగా ఉంటుంది. ధనుష్ డాన్స్ కానీ అంటే ఓవరాల్గా మూవీ బాగుంటుంది గైస్, హ్యాపీగా చూడొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది గైస్. కాకపోతే ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టు మనకి స్టోరీ గెస్ట్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అంటే నేను గెస్ట్ చేస్తాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడు రివ్యూ ఇస్తున్నప్పుడు కూడా ఏం బాబు నీకు ఇలా అనిపించింది అన్నాడు, వేరే అన్న నాకు బాగా అనిపించింది అన్నాడు ఆయన. ఓవరాల్గా మూవీ బాగుంది గైస్, హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే ట్రైలర్లో ఉన్నది ఆ లైన్ ఉంటుంది కదా, ఒక బిచ్చగాడు ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాడు అని లైన్ ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఉంటుంది మూవీ. సో హ్యాపీగా చూడండి, ఖచ్చితంగా హ్యాపీగా చూడొచ్చు. ఇది నా రివ్యూ. 5కి 4 ఈజీగా. కాకపోతే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, మీ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. కొన్ని బిచ్చగాడు అనే టైటిల్ ఆల్రెడీ వాడేశారు కాబట్టి దీనికి కుబేరా అని పెట్టినట్టు అనిపించింది. లేకుంటే బిచ్చగాడు అనే టైటిల్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది గైస్ మూవీ అయితే సూపర్. హాయ్ గైస్, ఇక్కడ S2లో మూవీ అయిపోయాక నాకు ఒపీనియన్ నేను చెప్పాను. సో ఆల్రెడీ మన ఛానల్ ఆల్రెడీ ఫేమస్ మన నెల్లూరులో. సో నా ఛానల్తో పాటు అన్నోళ్ళ ఛానల్ కూడా ఒకవేళ రివ్యూ చూడాలంటే వెళ్ళి చూడండి. సో అది థ్యాంక్స్ అన్న. ఓకే బ్రో, బాయ్. మూవీ అయిపోయాక మామూలుగా S2 బయట అడుగుతారు కదా రివ్యూస్, బట్ హైదరాబాద్లో నన్ను ఎప్పుడు అడగలేదు. అంటే PVRలో నాకు తెలుసు కాబట్టి మూవీ ఇలా చెప్తాం అలా చెప్తాం కాబట్టి చెప్పబట్టి ఏంది బ్రో ఆడియన్ లాగా చెప్పుకుంటే రివ్యూవర్ లాగా చెప్పారన్నారు. ఇదేంది ఎక్స్పర్ట్ లాగా అంటే అలవాటే లేదు బ్రో అని చెప్పా. అది గాయ్స్ మూవీ వ్లాగ్. నెల్లూరు ల్యాండ్లు దొలిదిరిపోతున్నాయి. మూవీ అయితే బాగుంది. సో నెల్లూరు ఇలా వ్లాగ్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో మనల్ని ఎవరు పడుచుకోండి, నెల్లూరులో అందరూ మనసాగా చూస్తూ ఉంటారు. కష్టం మీద తీసా. నచ్చుంటే వీడియో లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మూవీ గురించి. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడమని చెప్తాను. సో అది గైస్, ఇక్కడ S2 రోడ్లో వెళ్తూ ఉంటే అందరూ బైక్లో వెళ్తుందని విచిత్రంగా చూస్తున్నారు. ఇక చాలా కష్టం మీద చేస్తాను, ఎందుకంటే లైక్, సబ్స్క్రైబ్, కామెంటు, షేరు అన్నీ అవసరం కదా. మీరు చేస్తారని తెలుసు, బట్ చెప్పాలి కదా. సో అది గైస్, సో ఇంతసేపు రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం కూడా, అది బ్లాగ్ చేస్తే వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. దాని బై మరి మంచి చూద్దాం. As the chemicals, they take us higher. The night's young.